నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 19 నుంచి విశాఖ వేదికగా మిలాన్ 2024 వేడుకలు. బీచ్ రోడ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. స్టీల్ ప్లాంట్ NAFCలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ప్లాంట్ ఫైర్ సిబ్బంది. అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం. రహదారి భద్రతా వారోత్సవాల్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. బీచ్ రోడ్లో నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలన్న కలెక్టర్ మల్లికార్జున. మిలాన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. మిలాన్ వేడుకలను విజయవంతం చేసేందుకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27 వరకు 2 దశల్లో మిలాన్ 2024 వేడుకలను విశాఖ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 23 వరకు హార్బర్ ఫేస్, 27 వరకు సీ ఫేస్ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రజలు మిలాన్ విన్యాసాలు తిలకించేందుకు వీలుగా బీచ్ రోడ్లో 30 ఎన్క్లోజర్స్, 30 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మిలాన్ వేడుకలు ప్రారంభోత్సవానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ముఖ్యమంత్రి జగన్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వివిధ దేశాలకు నేవీలు, సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలిస్తాయి. తూర్పు నౌకాదళం ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలాన్ విలేజ్ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సహకారం పెంపొందించుకునేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవాల నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, ADC విశ్వనాథన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. శనివారం నుంచి సోమవారం జరిగే ట్రయల్ రన్ వివరాలను కూడా అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మిలాన్ వేడుకల్లో మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు పాల్గొంటున్నాయి. 2022 తర్వాత మళ్లీ 2 ఏళ్ల తర్వాత విశాఖలోనే మిలాన్ నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని నాప్థలిన్ యూనిట్ బెంగాల్ ప్లాంట్ పై వద్ద వెల్డింగ్ చేస్తుండగా రసాయనాలు మండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. స్టీల్ ప్లాంట్ లో తరచూ అగ్ని ప్రమాదాలు కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్మాగారంలోని NAFCలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాప్థలిన్ యూనిట్ లో వెల్డింగ్ చేస్తుండగా రసాయనం మండింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పొగలు కమ్మేసి అగ్ని కీలలు ఎగిసిపడడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలను అదుపులోకి తేగలిగారు. సంఘటనలో ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని DCP 2 M సత్యనారాయణ, సౌత్ ACP త్రినాథ్, స్టీల్ ప్లాంట్ CI శ్రీనివాసులు సందర్శించారు. ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడి ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు. అవగాహనతోనే రహదారి భద్రత సాధ్యమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి అన్నారు. 35వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ నుంచి నెహ్రూ చౌక్ వరకు పోలీస్ రవాణా శాఖలు నిర్వహించిన అవగాహన ర్యాలీకి కలెక్టర్తో పాటు SP మురళీకృష్ణలు హాజరయ్యారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు, రవాణా శాఖలు చేపడుతున్న చర్యలను అభినందించారు. ప్రమాదాలకు అవకాశాలు ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి అప్రమత్తం చేస్తున్నామని SP చెప్పారు. ఈ కార్యక్రమంలో DSP సుబ్బరాజు, రవాణా అధికారి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి నేషనల్ హైవేస్, R&B డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ శాఖ వీళ్ళందరితో కలిపి అవి రిజాల్వ్ చేస్తూ ఉంటాం. రెండోది ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మీ అందరికీ తెలుసు, మన పోలీస్ సిబ్బంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్ గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ పెడుతూ ఉంటారు. దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ మీద కంటిన్యూస్ గా ఒక ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ మాత్రం జరుగుతుంది. తగ్గింది. ఇప్పుడే SP గారు చెప్పేలాగా అన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ స్పాట్స్ మీద కంటిన్యూస్ వర్కౌట్ చేస్తున్నాం. కానీ అన్ని అయిన తర్వాత కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో దయచేసి ఇక్కడ హాజరైన అందరూ
ఎంత సాధ్యమైన వరకు ఇది ఈరోజు ఒకటి ర్యాలీ రూపంలో కాకుండా దీని గురించి కంటిన్యూస్ మీరు ఎక్కడ వెళ్తారు, ఎలా మనం ప్లాంటేషన్ డ్రైవ్ లో మీరు చాలా ముందుగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో కూడా మీరు అందరూ దయచేసి ముందుగా వచ్చి మా అందరికీ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా అవగాహన తీసుకురావాలి. మన అనకాపల్లి జిల్లా ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ సెన్సిటివ్ పాయింట్స్ మీద మనం మాక్సిమం ఇంకా ఎన్ని ఫంక్షన్స్ పెట్టవచ్చు అంతా పెట్టవచ్చు. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న నీటిలో తేలియాడే వంతెన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. విక్టరీ అట్ సీట్ సమీపంలో బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెనను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులు నిర్వాహకులతో కలిసి బ్రిడ్జ్ పై నడిచి వెళ్లి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరమైన చర్యలను పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. కాపులు పేరుతో తూర్పు కాపులు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొర్లె శ్రీనివాస్ నాయుడు అన్నారు. నగరంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 30 లక్షల మంది తూర్పు కార్పులు ఉన్నారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలోని పార్లమెంట్ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టిక్కెట్లు వలస వచ్చిన నాయకులకు మాత్రం టిక్కెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకు మాకు మీ ఓట్లు మావి సీట్లు ఆరు అయిపోతున్నాయి. ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకి ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలో ఉన్న నాయకులకు ఇవ్వండి. లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే 3 పార్టీలు మేజర్ 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. లేని ఏళ్ళు మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే ఎవరైతే ఓసీ కాపులకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పు కాపుల టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం. ఈవెన్ 1,30,000 పైచులుగా ఓటర్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు. 4 మండలాల్లో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు. అలాగే చోడవరంలో ఉన్నారు, అనకాపల్లిలో ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను అసలు మా కులమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమే కాదు, రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు 1052వ రోజు కొనసాగాయి. టీఎన్టీయూసీ నాయకుడు దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సుమారు 4 ఏళ్లుగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని యూనియన్ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు అన్నారు. ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ఉద్యమాన్ని నడిపించాల్సిన జగన్ సర్కారు బీజేపీ ప్రభుత్వానికి దాసోహం అయిందని విమర్శించారు. అందరికీ నమస్కారం. విశాఖ పార్లమెంట్ టీఎన్టీసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు ఈరోజు రిలే నిరాహార దీక్షకి మరి టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉన్నదో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 1052 రోజులు అయినప్పటికీ, అలాగే కురవనపాలెం ఆర్చ్ స్టీల్ ప్లాంటు ఎంప్లాయీస్ అందరూ కూడా అఖిలపక్ష యూనియన్లో కూడా అక్కడ కూడా 1100 రోజులు పైబడి చేసినప్పటికీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందన కనిపించట్లేదు. మరి గత పాలకులైతే
ఇలాంటి యాక్సిడేషన్లు జరిగితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష యూనియన్లు కానీ మరి సంప్రదించి ఏంటి సమస్య, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే దిశగా మరి తీసుకునేవారు. ఈ రోజైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా నడవట్లేదు. ఎవరైనా సరే వాళ్ళ తాలూకా హక్కుల్ని, వాళ్ళ తాలూకా నిరసన తెలియజేయాలనేటప్పటికి కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు జైలుకి పంపించినటువంటి పరిస్థితి మరి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. మరి ఇదే కానీ కొనసాగినట్లయితే మటుకు రాష్ట్ర ప్రజలు, కార్మిక వర్గం కూడా తిరుగుబాటు చేసే రోజులు దగ్గరకు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, నాయకత్వం ఎప్పుడు కూడా శాశ్వతం. నాయకుడు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతోటి ప్రజలకు అనుకూలంగా, కార్మిక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగించాలి తప్ప మరి ఇలాంటి నిరంకుశ పరిపాలన చేస్తే మటుకు ప్రజలు, కార్మికులు బుద్ధి చెప్తారనేసి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ మహోత్సవాలను శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఘనంగా జరిగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, అనుష్ఠాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించారు. ఆ విగ్రహాలకు పీఠాధిపతులు హారతులను ఇచ్చి పూజలు చేశారు. లోక కళ్యాణార్థం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగం 3వ రోజు కొనసాగింది. విశాఖలో కారు బీభత్సం సృష్టించింది. మద్దిలపాలెంలోని జైబేరి షోరూం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న జగదీశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తగరపు వలస నుంచి విశాఖ వైపునకు వస్తున్న కారు సిగ్నల్ పాయింట్ సమీపంలోని సముదాయం వద్ద బోల్తా కొట్టింది. సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని విశ్వబ్రాహ్మణ మహాసేన నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు తమ సామాజిక వర్గానికి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విశ్వబ్రాహ్మణ నాయకులు తాళ్లాబత్తుల అప్పలచారికి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నేతలు తెలిపారు. కొంతమేరకు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనే రాజ్యాంగ ఫలాలు అందించాలని, అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రజల మనసులో మన్ననలతో గెలుపొందాలనే ఒక సదుద్దేశంతో నేను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీ యొక్క ఆశీర్వాదంతో సీటు సంపాదించుకొని పోటీ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చి ప్రెస్ నోటు ద్వారా అధిష్టానానికి, పార్టీ పెద్దలకు తెలియజేయుచున్నాను. నేను ఇంతవరకు సంఘసేవ, సమాజ సేవ చేసి ఉన్నాను. కరోనా టైంలో ఎంతోమంది ప్రజలను కాపాడగలిగాను. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తించాను. అలాగే చాలా పనులు నేను చేసి ఉన్నాను. ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీతో నాకు అనుబంధం లేదు. ప్రధాన పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా సాధిస్తాననే నమ్మకంతో ఈ పత్రికా ముఖంగా మా సంఘాల సమక్షంతో తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి నమస్కారం. మీ తాళాబుత్తుల అప్పలాచారి. ముందుగా మా వాయిస్ వినిపించాలి, మా సాధక బాధకాలు చెప్పాలి మీ ద్వారా అనేటువంటి ఒక సత్సంకల్పం వారు చెప్పారు. ఇది చాలా మంచి ప్రయత్నం అని చెప్పి వారికి మేము అండదండలుగా కులపరంగా ఉంటాము. అది మీరు ప్రధాన పార్టీల నుంచి టికెట్ తెచ్చుకుంటే తప్పకుండా మీ అందరూ అండదండలుగా ఉంటాం. ఎందుకంటే మీ అందరం ఎమ్మెల్యే అభ్యర్థులం కాదని మీకు సభాముఖంగా చెప్తున్నాం. ప్రధానంగా ఆయన నేను చేస్తాను అని ముందుకు వచ్చారు కాబట్టి ఆయన మేము స్వాగతిస్తున్నాం. ఆయన కూడా ప్రధాన పార్టీ నుంచి తెచ్చుకుంటానని చెప్పారు.
ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అయితే మీ అందరం సహకరించలేము. ఎందుకంటే మాకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. మాకు కొన్ని సుదీర్ఘంగా 40-30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి మా వాళ్ళందరూ ఉన్నారు. అవన్నీ కూడా గైడ్లైన్స్ మేము డైరెక్ట్ రాలేము. మీరు ప్రధాన పార్టీ నుంచి అంటారు కాబట్టి ఆ ప్రధాన పార్టీలో మాకు అనుకూలంగా ఉన్నటువంటి టైఅప్లో ఉన్నటువంటి పార్టీలు అయితే తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి వారు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19 నుంచి విశాఖ వేదికగా మిరాన్ 2024 వేడుకలు. బీచ్ రోడ్లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. స్టీల్ ప్లాంట్ NAFCలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ప్లాంట్ ఫైర్ సిబ్బంది. అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం. రహదారి భద్రతా వారోత్సవాల్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. బీచ్ రోడ్లో నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలన్న కలెక్టర్ మల్లికార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.